ఉంటుందంట, రైతుకు గింజలు కొరత ఉంటుందంట. ఎక్కువగా ఉన్నప్పుడు దాని మీద శ్రద్ధ ఉండదు, ఏది ఎక్కువగా ఉంటుంది శ్రద్ధ ఉండదు. అట్లా మన ఇంట్లో ఒకరు ఎవరో గురుపుత్రులు కానీ పెద్దలు వచ్చాపోతుంటే వాళ్ళు కాక ఇతరులకు దాని మీద పట్టు గురుపాద మీద దొరకదంట. అది చెప్తాడు కృష్ణప్రభు. జనన మరణ ప్రవాహములనుచు పట్టుడని సాధులిచ్చిన నొల్లకుండి వారలు జనినపుడా బోధ మీద జనించి ప్రేమ వెదికెదరట్టి జనశ్రేష్టాలేమా అని తోచి నీకునే వినజెప్పవలసేను. నీవు వల్లదనుకు మళ్ళీ దొరకదు జనించి ప్రేమ వెదికెదరట్టి జనశ్రేష్టాలేమా. మన ఇంట్లోకో మన ఇంటి పక్కనో పెద్దలు వచ్చి చెప్తా అంటే చూసుకోవచ్చులే 60 ఏళ్ళ పైన కదా ఇది అని, ఇది ఏమో సన్యాసమని ఏదో భయపడి అప్పుడు వినరంట. ఆ రోజు వస్తున్నాడు ఆయన పెద్ద ఆయన మన ఇంటికి, మన వినొచ్చులేదు. అప్రియం ప్రియంలే వాళ్ళకుండి అది తీసుకోక వాళ్ళు ఆ శరీరం విడిచిపోయినాక శ్రీరామరెడ్డి అంతా వాళ్ళు శరీరం విడిచిపోయినాక అప్పుడు భయమ్మ తీసుకుంటే బాగుండే పెద్దలు వచ్చండి ఊరికే పోగొట్టి మళ్ళీ ఎవరుండరు తట్టుకొని అప్పుడు ఎత్తులాడితే ఎవరుండరు పోయినాక. అట్లా నైజము మానవులకు నాయన ఇప్పుడే నువ్వు కూడా వద్దనగాకు. ఈ శరీరం ఎప్పుడు పోతుందో నువ్వు ఉంటావో నేనుంటాను. ఈ క్షణభంగరము నీటి మీద బుగ్గ ఎప్పుడైనా ఆరిపోవచ్చు అని శివరామ దీక్షితుడు కూడా బృహద్వాష్ట గ్రంథంలో స్వామి నాకు చెప్పు మహా తీవ్రంగా ఉంది అంటే, ఏమరా నీకు అంత తీవ్రత అంటే, నీవే చెప్తావు కదా ఇది క్షణభంగరం మూలం లేని గుర్తెరి శరీరం ఏమి లేదు. ఎప్పుడు పోతుందో నువ్వు మేల్కుంటావో ముందు నేను మేల్కుంటాను. నువ్వు మేల్కుంటే శరీరం నాకు ఎప్పుడు తెలుసుకుంటావో తెలుసుకోలేవుగా. దీపంబు లేని ఇంటను రూపంబును తెలియలేరు రూఢిగా తమలో తెలివిగల దీపం కలిగి పాపంబుల మరుగుతురో బడుదురు వేరు. దీపం ఉన్నప్పుడే ఇండ్లు చక్కదిద్దుకోమని సామెత ఉంది మనకు. అంటే తెలివి ఉన్నప్పుడే ఆ తెలివి ఉందా లేదా అని పెద్దలను సేవించి కనుక్కోవాలి. కానీ ఆ దీపం లేకుంటే ఏ వస్తువు ఎక్కడన్నా తెలియదు. నీకు అనంత కోటి సూర్యుల ప్రభావం జ్ఞానం అనే తెలివి నీ దగ్గర ఉంది కదా. మరి నేను ఎట్లా పుట్టినా ఎక్కడికి పోతాంలా, పాపము పుణ్యం అంటారు ఏమిడిది, మోక్షం అంటారు ఏమిడిది, ఇవన్నీ తెలుసుకోవాల్సిన పని లేదా? తెలుసుకోవాలి కదా. అట్లా తెలుసుకొని పెద్దల దగ్గరికి పోయి నేను ఉండనా లేనా అనేది గట్టి ఒక దృఢం ఏర్పరచుకోవాలి. మన ఇంట్లో పెద్దలు ఉంటే సులకన కృష్ణ పరమాత్మని జగద్గురువైన ఆయన ఇంటికే ఋషులంతా వచ్చి తెలుసుకుంటా అంటే బోధ. వాని ఇంట్లో ఉండే ఆ యొక్క జాంబవతి కొడుకు సాంబుడు అనేవాడు, ఏంది వీళ్ళు దొంగ సాధువులుగా అయినట్టుంటారు. మా నాయన సంసారి, ఇంతమంది పిల్లలు ఇంతమంది పిల్లలు ఉండరు, ఇంత సంసారి. వాళ్ళు మహాత్ములు ఋషులు యోగులు మహత్తులు నిండాయి. అటువంటి వారు మా ఈయనకు వస్తున్నారంటే దొంగ ముండా కొడుకులై ఉంటారు అని వాళ్ళని శోధించాలని కడుపుకు గుడ్డలన్నీ పెట్టుకొని గర్భవతి వేషం వేసుకొని పోయిన ఎదురుగా పోయి, స్వామి ఈ పిల్లకు ఏ బిడ్డ పుడతారు అని అడిగితే వాళ్ళు చూసి యాదవ్ కులానికి ముసలం పుడతారు. ముసలం అంటే బ్రోకలు పుడతాయి పోరాండి వెంటనే బ్రోకలు పుట్టి యాదవ్ కులంతా నాశనం అయినారు. అటువంటి మహాత్ముని ఇంటనే ఆయన కడుపుని ఇటువంటి వాడు పుట్టినాడు. కాబట్టి ఎప్పుడో మళ్ళీ వస్తుంది అనుకోవాకు. రేపు చేయాల్సిన పని ఈరోజు చెయ్యి, ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే మొదలు పెట్టరా అని పెద్దలు చెప్తారు. దీన్ని గడువు పెట్టాకు అని దాని కృష్ణప్రభు తన కందార్థదులు చెప్తాడు. ఈ నోము నేనను సుయరిగే తను వందున లేక బయలుతా నిండినదవు కనుగొను మది కనుగొని ఈ తనువును విడనాడు మింకా తడువేలా నోయి ఈ పనికింకా గడువేలా నోయి అనుమానముంటే నీ వరయుము శివరామ దీక్షితులు చేసిన అచల గ్రంథమునందు తడువేలా నోయి ఈ పనికింకా గడువేలా నోయి. వినరా నాయన, నేనని ఎరుగుతాడవే ఈ శరీరం బయలందు లేదురా. లేక అదే బయలు ములుగుచ్చ సందులేక అంతటా నిండి ఉంది అంటే ఇది లేకుండా అంటే ఉండేది సంపన్నంగా అదే కదా.
మరి దాంట్లో ఇది ఎట్లా ఉంటుంది? ఉండదు. ఉంది ఎట్టుంది? లేనిదే ఎండమావుల రీతి ఉంది. అద్దంలో ప్రతిబింబాలు లేకనే కనపడినట్టు, టీవీలో బొమ్మలు లేకనే ఉన్నట్టు, ఎండమావులలో నీరు లేందే తోపింపజేసినట్టుగా ఆ స్వచ్ఛమైనటువంటి ఆ పరిపూర్ణమునందు ఈ నేననే ఎరుక శరీరముతో వాటి లేనిది ఉంది రాడ. ఇది ఏమి స్థానం ఆక్రమించుకోలేదు, స్థలం ఆక్రమించుకోలేదు, దాన్ని తాకదు. ఏంది ఉంటే కదా, లేనిది ఊరిక కనపడింది నీ భ్రమే. కాబట్టి ఇది ఎరిగి గురుముఖంగా దీని మీద భ్రమ వదులుకో. ఈ వదులుకునేదానికి విచారించి వదులుకునేదానికి మళ్ళా అమాస, పూర్ణము, మంచి ఏకాదశి, పౌర్ణమి ఇవన్నీ ఎందుకు? గడువు పెడతాండవే, ఏమో మున్నంగా నువ్వు శాశ్వతంగా ఉంటావా? ఈ పనికి మళ్ళీ గడువు ఎందుకు, నియమం ఎందుకు, మళ్ళా అని ఎందుకు అంటావు? నేను చెప్పేదాంట్లో ఒకవేళ అనుమానం ఉంటే బృహద్భాషణం చూడు, ఆయన స్వచ్ఛంగా పెద్ద ఆయన రాసినాడు అని ఆయన చూపుతున్నాడు. దాంట్లో చూడు, నేను దాంట్లో ఉండేదే ఆ భావమే నేను ఈ కందార్థదులుగా విభజించి అందరికి అర్థమయ్యే రీతిలో ఉపమానోపేయంగా చెప్పాను. ఉపమానాలు చెప్పే దాంట్లో కాళిదాస్ తర్వాత ఈయనే మళ్ళీ వేమన అట్లే చెప్పినాడు, కృష్ణప్రభు అట్లే. ఉపమానం లేదు చెప్పరు. ఉపమానం ఉంటేనే దానికి బాగా అందరికీ అర్థమవుతుంది. అర్థం కాని కూడా ఉపమానం పెట్టాలకు అర్థమవుతుంది. అట్లా ఈ బోధను శ్రద్ధతే వినాలి. బోధ శ్రద్ధ పెట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అనింది. కాబట్టి శ్రద్ధ లేకుండా బోధ అబ్బదు. శ్రద్ధే కాదు, అంధశ్రద్ధ కావాలన్నాడు. శ్రద్ధ బోధందు నిలిపి అశ్రద్ధను నీ నేర్పు చేత జాడించితివా బద్ధత్వమంతవాయును నీ బుద్ధికి సరిపడితే దీని పూనుగదోయి. అట్లా ఆ శ్రద్ధ, అతి శ్రద్ధ, అమిత శ్రద్ధ అనేదానికి చిన్న ఉపమానం. అమిత శ్రద్ధ అంటే ఏమిటి? పూర్వము సరస్వతి కుటుంబం అని ఒకటి ఉండేది. అంటే వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళ సభ్యులందరూ కవిత్వం చెప్పేటువంటి వారు. చిన్న కొడుకు మాత్రం చదువురాదు. పేరేమో సరస్వతి కుటుంబం పేరు. ఆ పిల్లని ఇవ్వాలని వేరే రాజ్యం అంటే ఒక పండితుడు వచ్చి ఈ పేరు ప్రఖ్యాతులు బాగుండాయి, వీళ్ళ కుటుంబం సరస్వతి కుటుంబం అని ఉంది, వాళ్ళ ఇంటికి బిడ్డనిచ్చి నా బిడ్డ కూడా బాగుపడుతుందని వచ్చి అడిగితే ఆ యజమాని ఏం చెప్తాడంటే, అంత్య నిష్ఠూరము కంటే ఆది నిష్ఠూరము మేలు అని ఒక సామెత ఉంది. వెనకాల చెడ్డపడేదానికన్నా ముందుగానే చెడ్డపడాలా అని ఏ తంటాలు ఉండవు. వెనకాల చెడ్డపడితే అనేకమైన నువ్వు చెప్పినావా అది అని అంటారు. అందుకే ఆ యజమాని, నాయన ఆయనకు చదువు రాదు, నువ్వు పిల్లని ఇచ్చా అంటున్నావు, చదువు రాకపోయినా ఇచ్చా అనుకో, ఎందుకంటే నా సంబంధం చేసుకోవడానికి ఇష్టం లేక ఇట్లా చెప్తున్నాడు. ఇప్పుడు మన లోకంలో చూస్తుంటాం, పెద్ద కోటీశ్వరుని ఇంటికి ఒకడు పోయి బిడ్డ ఇచ్చా అంటే ఈయన బిడ్డ నా బిడ్డను ఈ కోడలను చేసుకోవాలి, ఈయన బిడ్డనని ఏదో ఒకటి సొడ్డు చెప్పి పంపించంటారు. అట్లా అనుకున్నాడు ఆయన. వియ్యానికైనా కయ్యానికైనా సమబుద్ధి కావాలా అంటారు. కొట్లాటకైనా ఈ పెళ్లి పేరెంటాలకైనా కానీ సమంగా పెళ్లి చేసుకోవాలని సమంగా బుద్ధి ఉండాలి అని చెప్తాడు. వెనకాల చెట్టపడేదానికైనా ముందుగానే చెట్టపడితే మేలని, చదువు రాదునైనా అంటే లేదు ఇచ్చాను అంటే, సరే నీ ఇష్టం నేను ముందుగానే చెప్తాను రా. పెళ్లి చేసి పంపించారు శోభనానికి. అక్కడ వాళ్ళ అత్తగారింటికి పోయినాక వాళ్ళు ఎంత ఏమి బావకు ఎంత విద్య ఉంది అని సంస్కృతంలో మాట్లాడుతుంటే ఈయనకేం అర్థం కాదు. మనం ఇప్పుడుగా ఒక 50 ఏళ్ళ కిందట చూస్తే కొత్త పెళ్లి కొడుకున పోతే అత్తగారింటికి మర్దన్లు వాళ్ళు సున్నం పోయడము, చెప్పులు దాచిపెట్టుకోవడము, లేదంటే కడుగు నీళ్ళు పోయడము ఇట్లాంటివన్నీ చేస్తా అంటారు. అట్లా వాళ్ళు పండితులు కాబట్టి వాళ్ళ భావం ఆ ఛందస్సు ఇట్లా, ఈ ఛందస్సు ఇట్లా, ఆ కావ్యంలో ఉపమానం ఏమి కాళిదాసు ఏం చెప్పినా అది చెప్పినా ఇది చెప్పినారని ఏదో మాట్లాడుకుంటే ఈయనకు అర్థం కాకపోతే
ఈయన ఊరుకుంటే వాళ్ళు నగడం చేర్చేది మా బాబుకి ఏం చదువు వస్తుందా రాదా అని అనుమానం. వాళ్ళు నవ్వుతుంటే ఈ భార్యకు నొప్పి కలిగింది, నా భర్త ఈ చదువురానుడు వీడు వీడు ఎగతాలు చేస్తుండాలి అని ఆయనకు నొప్పి కలిగి ముసలంకి ఇసురాయితే అన్న. ముసలం అంటే రోకలి చిగురిస్తుందా, ఆ రోకలి చెట్టుకుంటే అది చిగురిస్తుంది, అది కొట్టి రోకలిగా చేసుకున్నాము. ఇక్కడ ఎప్పుడు చిగురిస్తుంది అంటే నా భర్తకు చదువు రాదు, ఎందుకు ఆయన ఒడిపెడతారు విడిచిపెట్టండి అని. దానికి కోపగించుకుంటాడు ఆయన. నా భార్య నువ్వు రోగాలు ఉంటుందా, ఎందుకనేది నేను చదువుకోబట్టి, చదువు రాదు కాబట్టి అనేది కదా. చదువు రాని బతుకు ఏం బతుకు, రోకలతో సమానం అని ఏ చదువుకోవాలా అని అంటే రేపు చేయాల్సిన పని ఈరోజు చెయ్యి, ఈరోజు చేయాల్సిన ఇప్పుడే చెయ్యి అని వాడు ఎంటమ్మడు ఏం చేశాడు, ఇప్పుడే చదువుకుంటానే ఆ మాట వింటాను పోయి బడి ఎవరు చెప్తానంటే వీధిలో భట్రాజు 10 మందిని కూర్చోబెట్టుకొని చదువు చెప్తాడు. అయ్యా నాకు చదువు చెప్పంటే నా రానాయన ఓ నమః శివాయ రైట్. అప్పుడు మేము చదువుకుంటాను ఇప్పుడు అయ్యే వాళ్ళు వృద్ధ పెట్టారు. ముందు అది ప్రణవ పంచాక్షరి ముందు రావాల, దైవ బలం మహాబలం, అన్యబలం నిరర్ధకం. కాబట్టి ఓం నమ శివాయ, ఓ నమః శివాయ సిద్ధం నమః, సిద్ధించుగాక అని దాని భావం. ఆ 3 అయిన తర్వాత మన ఆరుతుంది. అట్టయిన ఓనమాలు ఓ నమః శివాయ అని పలకరు రాసి అది ఇంక రుద్దుకుంటా అంటే ఆ దీపం మారిపోయింది. పిల్లోళ్ళు బడి పంతులు ఇంటికి వినారు. ఈయన చూసినట్టు చదువు రావాలంటే నేను ఓనమాలు రుద్దుకోవాలి కదా, రుద్దుకోవాలంటే వెళ్తారు ఉండాలి. ఈ వెళ్తారు లేదు, ఎక్కడ ఉంది వెళ్తానని నాలుగు చూసి ఆ కాటనం కలుగుతుంది శ్మశానంలో. ఈడ బాగుంది అని ఆడికి తీసుకొని పోయి ఆ లక్ష్యం చెదరగల, నేను బ్రాహ్మణుని కదా, ఈ పీనిగ కంపు ఇవన్నీ ఎంకలు వంకలు అని నానాకం ఉండే ఈ శ్మశానంలో నేను ఎట్లా కూర్చొని చదువుకోవాలా అనేది లేదు. నాకు చదువు రావాలంటే వెళ్తారు ఉండాలా, వెళ్తారు ఉంటే కానీ ఓనమాలు రుద్దుకోలేను, ఓనమాలు రుద్దుకుంటే నాకు చదువు వస్తుందని ఒక లక్ష్యం చెదరకుండా తెల్లవారుజాముల వరకు ఆ కట్నం కాలుతంటే పీని కాలుతంటే అలా రుద్దుకుంటా ఉంది. తెల్లవారుజామున వచ్చి భూతనాథుడు వచ్చినాడు బేతాళుడు. ఎవర్రా వాడంటే పరా ఓ నమః శివాయ, అట్లా 3 మాటలు ఇచ్చి అదే పరా చూసినాడు. ఈయన ఏకాగ్రత ఫలించింది అని ఆయన అనుగ్రహిస్తే ఆయన కవి అయినాడు. లక్ష్యం చెదరకుండా అది ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడే చేయాలి, అది అమిత శ్రద్ధ అంటారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ బోధందుయించి అశ్రద్ధను నీ నేర్పు చేత జాడించదివా బద్ధత్వం అంత బాయను నీ బుద్ధికి సరిపడుతుంది అని పోనుగదోయని కృష్ణప్రభు కందం. అట్లా అశ్రద్ధ అంటే అట్లా ఉండాలి. అట్లా ఉండేవాడు పరిపూర్ణుడవుతాడు, అమిత శక్తి ఉండేవాడు. ఇంకోటి తీసుకోండి, అంత ఒకటైతే బరువు అవుతుంది.